మీద ఈ చెర నుంచి విడిపించండి అయ్యా. అమ్మా, ఇక్కడ ఇద్దరు రాజులున్నారమ్మా. ఆ తానిషా మహారాజు రాజ్యాన్నే శాసించగలడు. ఈ భక్త మహారాజు భగవంతుణ్ణి కూడా శాసించగలడమ్మా. ఆ ఇద్దరి ముందు మేమిద్దరం ఉండి లేనట్టేనమ్మా. ఏమండి, ఇంకా నా వల్ల కాదండి. ఆ తానిషా ప్రభువుల దగ్గరికి వెళ్తాను. నాకు పసుపు కుంకుమ భిక్ష పెట్టమని అర్థిస్తాను. ఆ సితార బేగం పాదాలపై పడి నా మాంగళ్యాన్ని కాపాడమని ప్రార్థిస్తాను. సీతమ్మ తల్లి సీత, లంకలో నిన్ను అగ్నిప్రవేశం చేయమన్నప్పుడైనా, లవకుశులు నీ గర్భవాసంలో ఉన్నప్పుడు, మళ్లీ నిన్ను వనవాసానికి వెళ్లమన్నప్పుడైనా నీ కన్ను ఎర్రబడలేదు. ఈనాడెందుకు? స్వామి, మిమ్మల్ని ఆశ్రిత జన కల్పవృక్షమని, కరుణాకర దీక్షా దక్షులని అంటారే, మరి ఇంత ఉపేక్ష దేనికి? శ్రీరామదాసుణ్ణి కటాక్షించండి ప్రభు. రామదాసుని రక్షించే సమయం ఆసన్నమైంది దేవి. ఆ కార్యాన్ని మేమే నిర్వహిస్తాం. హనుమా, జయ జయ హనుమా, జయ జయ హనుమా, జయ భద్రగిరీశ ప్రియ హనుమా. చండ పరాక్రమ దండిత దానవ మండల దారుణ భండన భీమా. అంజన పుత్ర ప్రభంజన రంజన శాస్త్రవ భంజన భర్గ తేజమా. అద్భుత విక్రమ శౌర్య పరాక్రమ ధీర గంభీర జయ హనుమా. అల్లాహు అక్బర్. ఎవరు మీరు? నా పేరు రామోజీ. నేను లక్ష్మూజీ. రామోజీ, లక్ష్మోజీ లోపలికి ఎలా వచ్చారు? అల్లా అని పిలిచావుగా, వచ్చాం. క్యా? అసలు ఎవరయ్యా మీరు? నువ్వు బంధించావే ఆ రామదాస్ బంటులం. సర్కారు పైకం మాయం చేసిన ఆ దొంగకు బంటులు కూడా ఉన్నారా? బేష్ బేష్. ఏయ్, మాయం చేయలేదు, మందిరం కట్టాడు. మాటలు జాగ్రత్తగా రాని. నువ్వు ఒక్కడవే ఉన్నావు, మేమిద్దరం ఉన్నాం. జాగ్రత్త. లక్ష్మోజీ, ఆగ్రహం అనే గ్రహాన్ని వదిలిపెట్టమని చెప్పానుగా. మావాడు కొంచెం. మాటలు చాలు, ఎందుకు వచ్చారో చెప్పండి. మా రామదాసుని బందిఖానాలోంచి విడిపించడానికి వచ్చాం. విడిపిస్తారా? ఎలా విడిపిస్తారు? 6 లక్షలు 6 లక్షలు కడతారా? కట్టడం కాదు, పడేస్తాం. లక్ష్మోజీ, అవిగో 6 లక్షలు. లెక్క చూసుకుని రసీదివ్వండి. బేగం, బేగం, ఉదర్ దేఖో. యా ఖుదా. వందల మంది కావలి వాళ్ళు ఉన్నారు. వేసిన ద్వారాలు వేసినట్టే ఉన్నాయి. వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారో ఎలా వెళ్ళారో తెలియటం లేదు. ఇది కళ అనుకుందామంటే మీ కళ్ళ ముందే వాళ్ళిచ్చిన వరహాల రాసులున్నాయి. ఇవి వరహాలు కాదు ప్రభు, రామమాడలు. మన వరహా కంటే 100 రెట్లు విలువైనవి. అవును ప్రభు, ఈ మాడలు శ్రీరాముని పరిపాలనలో వాడుకలో ఉండేవని నిర్ధారణ జరిగింది. యా ఖుదా, ఇదంతా నమ్మాలో లేదో అర్థం కావటం లేదు. హే రామ్, హే అల్లా,
ఆ రామచంద్రుడి లీలలు అంత తేలిగ్గా అర్థం కావు తారీషాజీ. అర్ధరాత్రి ఉదయించిన సూర్యులలాగా ప్రత్యక్షమై మీ 6 లక్షల బాకీ చెల్లించిన ఆ రామోజీ లక్ష్మోజీ ఎవరనుకున్నారు? సాక్షాత్తు ఇనవంశ తిలకులైన ఆ రామలక్ష్మణులే, అనుమానమక్కర్లేదు. ఆ పురాణ పురుషుల దర్శనం మాకు జరిగింది. మేమెంతో పుణ్యం చేసుకున్నాం గురూజీ. అవును, మీరు పుణ్యం చేసుకున్నారు నిజమే. కానీ పాపం చేసిన వారు వేరే ఉన్నారు. నది మీద చెల్లు చెల్లు పాచినట్టు ఉంది. గురూజీ, ఏమిటిదంతా? అహంకారంతో, అధికార దాహంతో అసమాన భక్తుడైన రామదాసుపై నీలాపనిందరు వేశారు. అందుకే అనుభవిస్తున్నా. బోలో జై శ్రీరామ్, బోలో సబ్ ఠీక్ హో జాయేగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తగ్గిపోయింది. అరే మాది మంట సల్లా పడిపోయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై స్వామి, ఇక కష్టాలన్నీ గట్టెక్కినట్టే. కాసేపట్లో మన రామదాస్ విడుదలవబోతున్నాడు కదా స్వామి? అవుతాడు. కానీ కానీ అసలు కథ ఈ అంతిమ ఘట్టంతోనే మొదలవుతుంది. అది చూడడానికి మనం ఇక్కడ ఉండం. మనం ఉండవలసిన చోటు వేరే ఉంది. అక్కడికి వెళ్ళక తప్పదు. రామదాస్జీ, మహాభక్తులైన మిమ్మల్ని హింసించి చాలా పెద్ద తప్పు చేశాం. ఆ రామదర్శనంతో మా కళ్ళు తెరుచుకున్నాయి. మమ్మల్ని మన్నించండి. మీ తహసీల్దారు పదవితో పాటు ఈ కట్న కానుకలు, అగ్రహారాలు స్వీకరించండి. ఈ పల్లకీలో భద్రాచలం వరకు మా భుజాల మీద మేమే ఊరేగింపుగా మిమ్మల్ని మోసుకెళ్తాం. మేం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. మీకు పాపం ఎక్కడిది ప్రభు? పతిత పావనుడైన శ్రీరామచంద్ర ప్రభు దర్శనం సిద్ధించిన పుణ్యాత్ములు మీరు. అసలైన పాపాత్ముడు నేను. అందుకే ఆ భాగ్యం నాకు కలగలేదు. ఈ పల్లకీ సేవలు, కానుకలు, అగ్రహారాలు ఇవన్నీ నాకు అక్కర్లేదు. క్షమించండి. ప్రభువులు చేతులు జోడించి అర్థిస్తున్నారు. వారి కోరిక కాదనకు నాయనా. ఆ ప్రభు ఈ ప్రభువుకి దర్శనం ఇచ్చి ప్రభువులు ఒకటని ప్రకటించాడు. నేను ఉత్త సేవకుణ్ణి, ఊరు పేరు లేనివాణ్ణి. నాయనా, నీకు మేమున్నాం. మా మాట కాదనకు. ఈ గాయాలు మానేదాకానైనా మా ఇంట ఉందువు గాని పదపోదాం. మీకు ఈ పై గాయాలే కనపడుతున్నాయి. భద్రాద్రి రామయ్య దర్శనానికి నోచుకోలేక ఛిద్రమైన నా గుండె గాయాలు మానేదెలా? మరణంతో కమల, రామయ్యకు దూరమైన సీతమ్మ ఏం చేసింది? భూగర్భంలోకి వెళ్ళిపోయింది కదూ. నా స్వామి దర్శనం కాకపోతే నాది అదే దారి. నేను రాముడి వాడినో కాదో ఈ రోజే తెలిపోవాలి. చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ